వచ్చేసాం సెకండ్ పార్ట్లోకి వచ్చేసాం. చూడండి, ఎంజాయ్ చేయండి. రాళ్ళు కదా కృష్ణ, ఆ సందులో వెళ్ళిపోతుంటాయి కృష్ణ. చూడు రెడీ. చూసింది ఒక వింత, నెక్స్ట్ చూడబోయేది ఇంకా వీడియో వెళ్ళంగా ఇంకా చూడండి. ఆ డ్యామ్ వరకు వెళ్తాము. ఇంకా డ్యామ్ చూడండి, అవతల భాగం చూశారు కదా, ఈతల భాగం చూడండి. లోపల చూడండి, తుమ్ములు చూడండి, ఎట్లు ఫుల్ అయితే రావు. అన్న గేట్లు అవసరం లేడా? ఇది ఏంద్రా, ఇది వింతగా ఉంది అనుకున్నా. లోపలికి మనం ఫస్ట్ మనం పైన చేస్తే లెవెల్గా ఉంటుంది కదా. చూడండి కింద ఎట్లా చూసారా, ఎట్టుంది వెరైటీగా. పనుకునేస్తావా? మా ఊడు ఇంకా పనుకునేసాడు కదబ్బా గాలికి. ఈ రాళ్ళల్లో ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుందో మీకు కూడా తెలుసు. దేవుడైతే దగ్గరే మాకు కనిపించాడు. మాకు ఇంకా నీదే వీడియో మొత్తం ఉంటుంది, రాళ్ళ వరకు, ఆ తెల్ల రాళ్ళ వరకు. ఏం చేస్తున్నా కృష్ణ రెడ్డి? కలిసిపోయి కూర్చున్నావా డ్యామ్ దగ్గర? అబ్బా, ఐవోరలు చెప్తారు కదా, గ్రహణం వచ్చిన గ్రహణానికి, చెడు గ్రహణం వస్తే ఇళ్లల్లో దీన్ని పెట్టి డ్యామ్ లోపల అన్నీ ఉన్నాయి కృష్ణ. ఏ కృష్ణ గేట్లు అది కమ్మారి కాకి అంట. డ్యామ్ పైనుంచి చూశారు కదా, అదే ఏరియా ఇది. చూడండి, మేము డ్యామ్ కిందకు వచ్చాము. నీళ్ళుంటే అస్సలు వచ్చేవాళ్ళం కదా లోపలికి. నేనే కాదు ఎవరు రాలేము. కానీ చూడండి, డ్యామ్ కింద ఉన్నాం మేము. ఇదిగోండి డ్యామ్ గేట్లు. కొంచెంలో చూద్దామని వచ్చాం. అది దాన్ని ఫస్ట్ విలేజ్ ఫుడ్ వెళ్ళిపోయాది పిచ్చుకలు. కమాన్. ఇక్కడ చూడండి, ఈ నేలపైన ఇది పైన చూస్తే ఉత్త మట్టి అనుకున్నాము. ఇదైతే మట్టిది కాదండి, మొత్తం గ్రానైట్ రాల్స్ అండి. గ్రానైట్ రాయి, పూర్తిగా నేల మొత్తం రాయినే, మన్ను అనేది కనిపించదు. చూడండి, అన్ని రాతి పొరలు మారి పొరలు ఉన్నది. గ్రానైట్ రాయి, రాతి పొరలే, అంత గట్టి. అందుకే ఇంత గట్టిగా ఉంటుంది కాబట్టి డ్యామ్లు ఇటువంటి రాళ్ళ ఏరియా ఎంచుకుంటారు. చూడండి, చాలా గట్టిగా ఉన్నది రాయి, ఎంత రాతి పొరలు ఇవి. అందుకే కరెక్ట్గా ఏరియా సెలెక్ట్ చేసి ఇక్కడ డ్యామ్ కట్టారు. రాళ్ళే చూడండి, మనం మట్టి పైన చూసే మట్టి అనుకున్నాం, బురద అనుకున్నా దీన్ని. ఏం కృష్ణ, నీ బురద అనుకున్నావు కదా? చూడండి, మొత్తం రాళ్ళే. మన కృష్ణ నిలుచుకుంటారు చూడండి, ఏరియా మొత్తం రాళ్ళే, అన్ని బలపాలు రాళ్ళే. ఇది డైమండ్ లాగా ఉన్నాయి కదా, చూపి. టైల్స్ డిజైన్ మారి ఉండదు కదా, అట్లా క్రాసింగ్. చూడండి ఆటో చూడండి, ఎంత డిజైన్ వచ్చారు రాళ్ళు కూడా. చూడండి రివర్స్ చూడండి, ఒక డిజైన్ వస్తుంది చూడండి వాటిలో. ఇన్ని రకాలు ఉన్నాయి రాళ్ళ. అంటే రాళ్ళు కృష్ణ చూడండి, నేను మట్టి అనుకున్నా పైన చూసి, అన్ని రాళ్ళు. కానీ స్కూటర్ వెళ్ళిపోతుంది, మనిషి నడిచేది కదా. ఆ డ్యామ్ పైన మనిషి కూడా వెళ్ళిపోతుంది నడుచుకుని. అదే కదా మనం నడిచి వచ్చాం కదా, పైన స్కూటర్ పోతుంది కదా. చూడండి, జమ్ము వెళ్ళిపోతుంది, ఎంత బాగా నీట్గా స్కూటర్ వేసుకుంటా. కృష్ణ చూడు కృష్ణ, అన్ని రాళ్ళు కృష్ణ. మట్టి అనుకున్నావు, అన్ని రాళ్ళు కృష్ణ ఇవి. అన్ని చూడు ఎంత బాగుంది. చూడు, అది మట్టి కాదు. ఎంత వరద వచ్చినా కూడా కొట్టుకొని పోదు, మట్టి అనేది పోదు బయటికి, లోపల బాగుంది. కత్తి మారి అయిపోయింది కృష్ణ. అబ్బో, ఎంత పదునుగా ఉందబ్బా. దీంతో కూరలు కట్ చేసుకోవచ్చు. కత్తి మారే పని చేస్తుంది కదబ్బా. ఇవి చూడు కృష్ణ, ఆశ్చర్యంగా ఉన్నది. డ్యామ్ కింద చూడు, రాళ్ళు చూడవే, రాతి పొరలు. ఓయబ్బా, నేను మట్టి అనుకున్నంత అందా. చూడ, రాతి పొరలే.
ఒక నిమిషం ఉండు, వస్తా ఉండు. అసలు ఈ డ్యామ్ గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. చాలా అద్భుతంగా ఉంది కట్టడము. ఇంత లాంగ్ ఉండి కూడా ఒక డ్యామ్ని ఇంత దృఢంగా కట్టారంటే ఇంజనీర్లకి అయితే హ్యాట్సాప్ చెప్పాలి. చూడండి ఎంత లాంగ్ డ్యామ్ ఇది. ఈ ఒక్క వెరైటీ ఇది ఒక్కటేనండి. తూముల వారు ఉంటాయి హైలైట్ అండి, మంచి హైలైట్. ఈ గ్యాపులు, ఈ గడ్లు ఉన్నాయి కదా, ఇవి గేట్లు. వస్తా ఉండు. హ్యాట్సాప్ చెప్పాలి ఇంజనీర్కి. బ్రహ్మాండమైన కట్టడం, మల్లిమూడి రిజర్వాయరు. మీరు రియల్గా దగ్గర వచ్చి చూడండి, మీరైతే వావ్ అంటారు, ఆశ్చర్యపోతారు అసలు. బా వాళ్ళు వెరైటీగా ఉన్నాయి కృష్ణ. చూడండి డిజైన్ రాయి. గీతలు ఉన్నాయి కృష్ణ. ఏం కృష్ణ దాహం వేస్తుందా? టైల్స్లో నీకు ఏమాత్రం డిజైన్ దాహం వేస్తుందా? వెరైటీ వెరైటీ. కృష్ణ ఏమి దప్పికేస్తుందా? నీళ్ళు తప్పైతే మాదిరి గంట సేపు అయిపోయా వచ్చి ఆడ నుంచి ఆడో నీళ్ళు తేలదు కృష్ణ. ఎంత 5 నిమిషాలు వెళ్ళిపోతాం అనుకున్నాం, ఇంత లాంగ్ ఉంది అనుకోలేదు కృష్ణ. ఇవే నీళ్ళు తాగదాము. నీళ్ళు తాగుతావా? కృష్ణ వద్దు, బాగో నీళ్ళు అనుకుంటా. ఈ నీళ్ళ కంటే శ్రేష్టమైన నీళ్ళు పేరు ఏ నీళ్ళు లేవు. తాగొచ్చా నీళ్ళా? తాగొచ్చేమి బా నీకు తెలిసిన నాకు ఏం తెలియదు కృష్ణ. అబ్బా నిజంగా తాగేస్తాను కృష్ణ. బాగున్నాయా? మీ ఫిల్టర్ నీళ్ళు కూడా పనిచేయవు, అంత టేస్ట్గా ఉన్నాయి. అయ్యో మా కృష్ణ చూడండి దాహాన్ని తట్టుకోలేక ఏమి జోల పోయాలు, గొర్రెల పోయాలు, మేకల పోయాలు, ఇంతకంటే నీళ్ళు ఏడ తేలేరు. నీళ్ళు ఫ్రెష్ నీళ్ళు. ఓకే మంచి మినరల్ వాటర్ ఉన్నారు మా కృష్ణ. బాగున్నాయంట నీళ్ళు. చూడండి మన డ్యామ్ మల్లిమూడి డ్యాము 2, 4, 6, 8 గేట్లు ఇవి. తీసేసిన ఆ నుంచి తీసుకుని వచ్చేసిన. ఇవి నీళ్ళు స్టోరేజ్ అవుతుంది కృష్ణ. ఈ స్టోరేజ్ అయ్యి ఫుల్ అయినాక ఇక్కడ ఓపెన్ లేదు కదా, చూసావా మొత్తం డ్యాము. డ్యామ్ ఫుల్ అయింది, ఇక్కడికి వచ్చేసాయి నీళ్ళు. మచ్చలు తెరుస్తుంది కదా, మార్క్ తెరుస్తుంది కదా. ఈ మార్క్ లెవెల్ వచ్చినా గేట్లు తీసేస్తుంది కృష్ణ. అంటే గేట్ ఫుల్ అయ్యి వెళ్ళినా కూడా చూడు ఎంత ఉంది వచ్చేసా పైకి. పైకి లేపేస్తున్నాడు ఆ గేట్లు. నీళ్ళు పూర్తి ఎక్కువ డ్యాము ఫుల్ అయిపోతే లేపేస్తారు డ్యాముల్ని. ఒక్కొక్క గేట్లు లేపుకుంటూ వస్తారేమో. చాలా బలమైన గేట్లు కృష్ణ. పాతకాలం కదా, స్ట్రాంగ్గా ఉంటాయి. మొత్తం గ్రీస్ అంతా పూసి పెట్టినా కృష్ణ రెడీగా. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే గేట్లు లేపేస్తారా? ఇప్పుడు ఉంటారు, డ్యూటీలు ఉంటారా? ఇదేగా నీళ్ళు నుండి కిందకు మనం వచ్చిండలేమా, పైన తీసుకోవాల్సింది. డ్యామ్ లోపల చూడండి ఎట్లా ఉన్నదో. మీరు ఎప్పుడైనా డ్యామ్ లోపలికి వెళ్ళి చూసారా? ఎప్పుడు ఏ డ్యామ్ కూడా పోయినా నీళ్ళు ఉండనే ఉంటాయి, కానీ ఇక్కడ లేవు. చూడండి డ్యామ్ లోపల డ్యామ్ కింద ఎట్టుంది చూసారా పరిస్థితి, ఎట్టుంటుంది. డ్యామ్లో అప్పట్లో కట్టిన ప్రదా చూడండి ఎట్ట కట్టారో, రాళ్ళల్లో కట్టినారు చూడండి, మొత్తం రాళ్ళల్లోనే. అందుకే ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పటికప్పటికి డ్యామ్లో. రాతి పొరలు చూడండి ఎట్టున్నాయో, రాతి పొరలు. ఎంత వాన వచ్చినా వరదలు వచ్చినా కూడా ఒక్క మట్టి అనేది కరగదు ఇక్కడ. మొత్తం రాయే, ఈ గుట్ట మొత్తం రాళ్ళే. రాజులకే రాజు కృష్ణం రాజు. కృష్ణ
రాజసంలాగా చూడండి, సింహాసనానికి అధిష్ఠించినట్టున్నది. సింహాసనాన్ని అధిష్ఠించాడు ఈ మల్లెమడుగు డ్యామ్ కింద. జై హో కృష్ణారెడ్డి, జై హో జై హో. కొంచెం నవ్వు ముఖం పెట్టాయా బాబు, సీరియస్లీ. వచ్చింది నవ్వు. ఓకే, డన్. వీడది నువ్వు దాంట్లో మళ్ళీ తీద్దాం. చూడండి డ్యామ్ లోపల ఉత్తర రాళ్ళు మొత్తం చూసారా, మట్టి అంటే ఏం లేదు, రాళ్ళే. అబ్బా సింహాసనం మరి ఉన్నది కూర్చోనికి. హాయ్ హాయ్, భలే ఉండదు అబ్బా, భలే ఉండదు అబ్బా. డ్యామ్ లోపల ఎవరైనా డ్యామ్ ఇక్కడ లొకేషన్ ఈజ్ బ్యూటిఫుల్, లొకేషన్ ఈజ్ బ్యూటిఫుల్. డ్యామ్ లోపలికి రాలేమో నీళ్ళగా ఉంటే. అబ్బా జన్మ ధన్యం అయిపోయింది డ్యామ్ లోపల దిగి తీసుకొని మీరంటే. హైలైట్ కదా రాయి, చూడ పొరలు చూడండి, ఒకర్ రాళ్ళు పొరల నుంచి రాళ్ళు చూడండి, కత్తులు మారున్నాయి, చాకులు కూడా చూడండి తెగిపోతాయి అట్టున్నాయి. ఓకే, అసలు డ్యామును చూస్తూ ఉంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఒకవేళ నీళ్ళు ఉంటే ఇంత కిందకి వచ్చుండలేమేమో, మీకు ఇంత అడుగు భాగం చూపించలేక ఉండిపోయి ఉంటామేమో. మనం వచ్చిన టైం చాలా బాగుండదు. డ్యామ్లో అయితే ఒక్క చుక్క నీళ్ళు లేవు, ఉన్నాయి లోపల కొంచెం, కానీ డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం నీళ్ళు లేవు. చూడండి పచ్చిగా ఎంత బాగా మొలిచిందో. డ్యాము అడుగు భాగాన ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఏమని చెప్పాలో మాటలే రాకుండా. ఇంత అద్భుతంగా కట్టిన ఈ డ్యామ్ని ఇంజనీర్లకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చూడండి ఎట్లా ఉన్నా చూసారా, డ్యాము చాలా అద్భుతంగా ఉంది కట్టడం. అసలు డ్యాము లోపలికి వచ్చి వీడియో తీయడం అనేది చాలా అద్భుతం. మాకైతే బాగా అనుకూలించింది ఈ ప్రాంతం. లోపలికి వచ్చి మీకు వివరంగా డ్యామ్ అంతా చూపిస్తానంటే చాలా అద్భుతం, బ్యూటిఫుల్, అందంగా ఉన్నది. లొకేషన్ చూడండి ఎంత అందంగా, అంత అందంగా ఉన్నది. తూములు కట్టారు చూడండి వెరైటీగా. నీళ్ళు ఇట్ట వాటర్లో అయ్యి దీని నుంచి అవతలకి వెళ్ళిపోతాయి కిందికి నీళ్ళు. ఏం కృష్ణ, నీళ్ళు ఫుల్ అయ్యి అవతలకి వెళ్ళిపోతాయి కృష్ణ దీని లోపల నుంచి. మీరు పెట్టారు చూసారా లోపల, ఇదిగో నీళ్ళు ఫుల్ అది వెళ్తాయి చూడు. నువ్వు అంటా నీళ్ళు వెళ్ళదు వెళ్తాయి చూడు, దారి లేదండి ఇక్కడ పెట్టినారు చూడు. దీంట్లో ఉండే డ్యామ్ రహస్యం ఇదే. మనకు పైనుంచి గోడల మాత్రం కనిపించాయి కదా, ఇప్పుడు చూడు నీళ్ళు ఫుల్ అయ్యి అటు నుంచి అతలకి వెళ్తాయి. అడిగా కదా ఫస్ట్ పైన ఎట్లా అనేసి. ఇదే నాకు అర్థం కాని విషయం, ఏంద్రా ఇది. మా ఫ్రెండ్కి డౌట్ అయిపోయింది నీళ్ళు ఎత్తపోతాయి అనేసి. చూసారు కదా పైన చూస్తే గేట్లు మాత్రం ఏం తెలియదు, కానీ చాలా వెరైటీగా ఉంది డ్యామ్. నీళ్ళు ఇట్లా వచ్చి ఎట్లా పోతాయి కృష్ణ, డౌట్ క్లియర్ అయిందా చెప్పు, ఎట్లా పోతాయి? అట్లా వెళ్తాయి కదా, అదే కదా పైన అడిగినది డౌట్ అనేసి. కింద పైన ఏం కనబడలా, ఏటకి వస్తే మనకు కనబడి. చూసారా ఇది, చూసారా డ్యాములు రాజు ఎట్ట కడతారు చూసారా ఒకప్పుడులోనా. చూసారా నీళ్ళు ఎట్ట వెళ్ళలేదు బయటికి, గేట్లు లేవు ఏమీ లేవు చూడండి. అట్లే నీళ్ళు ఫుల్ అయినాక అట్లే వెళ్ళిపోతాయి లోపలికి అనమాట. అన్ని సుమారు ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ అంతే ఒక్కడ వరకు. అంతా ఇంజనీర్ ప్లానింగ్ ఇష్టం, అంత సామాన్యం కట్టరు డ్యాములు అనేది.
చూశారు కదా డ్యాము లోపల భాగం. మళ్ళీ ఆ పక్క వెళ్ళి అవతల భాగం డౌన్ కూడా చూపిస్తాం, చూడండి ఒకసారి ఎట్లా ఉంటుంది అనేసి. అసలు పైన చూస్తే పైకప్పు మాదిరి ఉంది, అది కిందకు చూస్తే కానీ మాకు తెలియలే ఎట్లా ఉంటుందనేసి. మరి కింద మేము చూసిన పైన 8 గేట్లే, కిందకు వస్తే తూములు చూసినారా, అయ్యో మహా అద్భుతంగా ఉన్నది కట్టడం. ఎందుకు ఆకిలి సహజమే కృష్ణ, ఆకిలి దప్పిక్కులు అనేది సహజం. నేను తినొచ్చినాను, తిని రాదేమో, నీతో విచిత్రం తినకుండా వస్తాను నువ్వే. చూసారు ఫ్రెండ్స్, పైన చూస్తే ఏమీ లేదు, ఎట్లా పోతాయంటారు చూడండి. మార్గంలో నీళ్ళు లేదు, మార్గం లేదు, ఎక్కడ పోవు. ఆ కింద నుంచి చూపించాం కదా, ఇంకా దీనికి ఇంకా ఉంది, కింద మళ్ళీ చూపిస్తాము. ప్రజెంట్ ఎక్కడ వరకు ఇంతే, కింద ఇంకా ఇగో నెక్స్ట్ ఆ నీళ్ళు ఎట్లా ఇక్కడ కనిపిస్తే చూపిస్తాం. కిందకి వెళ్ళాక మొత్తం అవతల పోయింది. ఇప్పుడు డ్యామ్ కింద భాగం చూపిస్తాం చూడండి. డ్యామ్ కిందంతా చూసేసాం కదా, ఈ గట్టు పైన వెళ్ళి కిందకి వెళ్దాము. పైన చూడండి ఎంత వ్యూ ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉన్నది. కింద పై మొత్తం చూసేద్దాం రండి. వీడియోలోకి ఎంటర్ అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పై భాగము. నెక్స్ట్ ఈ కింద భాగం కూడా ఎట్టుంటుందో మళ్ళీ చూపిస్తాం. కింద కూడా చూడండి, కింద కూడా నీళ్ళు వస్తామని ఇప్పుడు ఉన్నాయి నీళ్ళు. మా ఫ్రెండ్కి ఒక డౌట్ అర్థం కాకుండా ఇది క్లియర్ చేసా. సరే కిందకి వెళ్ళామంటే ఇది కూడా క్లియర్ అయిపోతుంది. ఏం కృష్ణ? 2. ఈ కట్టడం అయితే చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. కిందికి వెళ్ళి చూస్తే కానీ మాకు తెలియలే ఎంత అద్భుతంగా ఉంటుందని. అసలు మహా అద్భుతం. పైన ఉన్న కప్పకి కింద ఉన్న డిజైన్కి అసలు ఇట్లా అనుకోలేము కదా ఇట్లా ఉంటుంది అనేసి. ఇంజనీరింగ్ ప్లానింగ్ ఆశ్చర్యపోయాము అసలు కిందకి వెళ్ళాకైతే. ఇట్లాడు కృష్ణ, ఇట్లాడికి రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు కడికా బల్పాల రాయలు. ఓకే వెరైటీగా ఉన్నాయి, చూద్దాం. నీకు అప్పుడు చూపిస్తున్నాను కదా డ్యాము, అది కూడా చూపిస్తా. లోపల ఉన్నది. నాకన్నా ముందు నువ్వే రోడ్లో కట్టకు వస్తున్నావే కాదు, కొత్త అన్నావు, రాళ్ళు దిగేస్తున్నావు. కష్టంగా నువ్వు ఈజీగా దిగేస్తున్నావు కదా కృష్ణ. ఏంది ఇట్లా భలే వెరైటీ మెట్లుగా. అమ్మా అబ్బా, చూస్తే ఈజీగా ఉన్నది కానీ చూడండి రాళ్ళు చూడండి, మెట్లు భలే తయారైనాయి. ఎవరు పెట్టింది కదా, న్యాచురల్ వచ్చిన రాళ్ళు కృష్ణ. మెట్లు న్యాచురల్ కదా, న్యాచురల్గా ఉండేది మెట్లు కృష్ణ. ఎవరు కట్టింది ఏమిటో ఏం లేదు కృష్ణ. చూడ రాళ్ళ మెట్లాగా కనబడ మనం దిగినప్పుడు చూడ అట్లా రాళ్ళలాగా ఉన్నాయి. మెట్లు దమ్మని దిగేసినాం. భలే ఉన్నది ఏరియా. చూడండి ఫ్రెండ్స్, డ్యాము అవతల భాగం మీరు చూశారు కదా. ఇప్పుడు చూడండి నీళ్ళు ఆ పక్క దిగెట్టొస్తాయని మీకు చూపిస్తాము. చూసారా, పైన గేట్లు లేవు, ఏమీ లేవు, కానీ నీళ్ళు వచ్చేది మాత్రం ఇదిగో చూడండి. పైన రౌండ్ ఉంది కదా, చూడండి. ఆ రౌండ్ నుంచి నీళ్ళు లోపల నుంచి ఇట్లా డౌన్ అయ్యి చూసారా, ఇక్కడ వస్తాయి నీళ్ళు. గేట్లు అవసరం లేదు, నీళ్ళు ఫుల్ అయినాక ఆటోమేటిక్గా అవి లోపల నుంచి బయట వచ్చేస్తాయి. చూశారు కదా.
ఒక ప్రత్యేకంగా ఉంది డ్యామ్. ఈ మల్లెమూడి డ్యామ్ అనేది ఒక ప్రత్యేకంగా ఉన్నది. భలే పడింది, కప్పు కింద భలే వేసిందే. కప్పు కింద లేస్తున్నావా? రెండు ఎగిరినాయి, ఎక్కువ ఎగురుతాయి, ఇంకా బాగా వేయాల. చూడండి మల్లెమడుగు డ్యామ్ చూడండి. అవతల భాగం చూశారు కదా, ఈతల భాగం చూడండి. నీళ్ళు ఇట్లా రౌండ్ చూశారు కదా, ఆ లోపల చూసి గేట్లు ఉంటూ ఏముండవు. నీళ్ళు ఫుల్ ఈ కిందకి ఈ మూలకు వస్తాయి. ప్రతి ఒకటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 ఉన్నాయి చూడండి తూములు. ఈ తూముల ద్వారా బయటకు వస్తాయి నీళ్ళు. మళ్ళీ ఆ పక్క 6 తూములు ఉన్నాయి. ఈ తూములు నీళ్ళు వచ్చినా కూడా అక్కడ సపరేట్గా 6 గేట్లు ఉన్నాయి అక్కడ. అప్పుడు చూపించాం కదా పైన 6 గేట్లు, అవే ఇవి. లోపలికి వెళ్తావు కృష్ణ? మా కృష్ణ లోపలికి వెళ్తా చూడండి, తూముల లోపలికి. తూముల లోపల దూరినాక చూపిస్తాను వీడియో మొత్తం. దూరు కృష్ణ. అమ్మ చూడండి, తూములు చూడండి ఎట్టుందో. మా కృష్ణ ధైర్యం చేస్తాడు పైకి ఎక్కేదాని కోసం. ఎక్కువ కృష్ణ, ఈ పక్క సపోర్ట్ ఉంది, ఎక్కొచ్చు నువ్వు. ఎక్కచ్చు కాదు, టెక్నిక్గా కట్టినారు. అదే టెక్నికే అంతా. చూడు ఎట్లా నీళ్ళు, నీళ్ళు ఫుల్ అయితే రావు అన్నావు. గేట్లు అవసరం లేడా? ఇది ఏంద్రా, ఇది వింతగా ఉంది అనుకున్నా. లోపలికి మనం ఫస్ట్ ఆ పక్క తీసాం కదా, ఇది పక్క చూడండి ఎంత టాలెంట్గా ఉంది సారా. రౌండ్గా ఎంత చూడండి నీట్గా చూడండి. ఇది అవుటరు చూడండి, గాలి కూడా బాగా వస్తుంది చూడండి. చూసారా ఎంత ఇంజనీరింగు తప్పు పట్టకూడదు ఎప్పుడు కానీ. ఒక డ్యాములు కట్టినప్పుడు చూడండి ఎంత నీట్గా కట్టారంటే. అవతల నుంచి మనం చూసాం కదా ఫస్ట్, ఇది చూస్తే ఏమి ఏమి పైన చూస్తే ఏమి కనబడదు, డ్యామే కనిపిస్తుంది పైనుంచి మనకి. ఇక్కడ చూడండి మనం పైన చూస్తే లెవెల్గా ఉంటుంది కదా. ఇది చూడండి కింద ఎట్లా చూసారా ఎట్టుంది వెరైటీగా. ఇలా ఉంటే ఇలా ఇదే డ్యామ్ ప్రత్యేకత అండి. ఇది గాలి చూదా మళ్ళీ చల్లగా వస్తుంది, ఏడ పడుకొని అనిపించేస్తుంది. వెరైటీగా ఉంది డ్యామ్. పండుకునేస్తావా? మా ఊరు ఇంకా పండుకునేసాడు కదబ్బా గాలికి. నీళ్ళు వస్తే ఉంటావు ఏడా? చూడండి మరకలు నీళ్ళు చూడు, నీళ్ళు ఉంటే ఆ లెవెల్ ఉంటాయి నీళ్ళు మామూలుగా. చూడండి ఈ మార్కు చూడండి, ఈ మార్కు అక్కడ మార్కు చూడండి ఒకే లెవెల్. చూసారా ప్లానింగ్ ఎట్లా చూసారా? ఆ కట్ట ఆ దెమ్మ ఉంది కదా, ఆ దెమ్మ ఏ లెవెల్ నీళ్ళు ఉంటాయి. ఇక్కడ చూడండి సేమ్ నీళ్ళు అట్టే ఉన్నాయి చూసారా. ఆ పైకి వెళ్ళి కూడా ఆ నీళ్ళు మార్కింగ్ బాగా చూడండి. అవి అక్కడ ఏ లెవెల్ అంత డౌన్ ఉన్నట్టుంది, డౌన్ కాదు చూడండి. ఈ మార్కింగ్కి అక్కడ మాకు చూడండి కరెక్ట్ లెవెల్ చూడండి. నీళ్ళు అంటే నిలబడతాయి అంత హైట్లో అది ఉందన్నమాట దిమ్మ. మనం చూస్తే అనుకుంటాము ఆ కట్టని డౌన్ ఉంది అనుకుంటాం, డౌన్ కాదు. ఆ లెవెల్ ఉండే కట్ట ఇక్కడ నీళ్ళు మార్కు చూడండి, బ్లాక్ మార్క్ ఉంది కదా. ఈ బ్లాక్ మార్కుకి ఈ కట్టకి ఒకే లెవెల్ అండి. ఇది అయిపోయిందా? నిద్రపోయినా కృష్ణ? అయిపోయిందంట మా ఊరికి. ఇంకా చూడండి ఈ మల్లెమూడు ప్రత్యేకత చాలా ఉన్నాయి. మీరు పైన చూసింది కాకుండా కింద చూడండి వెరైటీ అంతా రాళ్ళే చూడండి. ఇక్కడ సిమెంట్ వేసిన తక్కువ కానీ రాళ్ళు ఎక్కువ ఉన్నాయి చూడండి. అంత రాళ్ళే. మట్టి అనేది కనబడదు కృష్ణ. గ్రానైట్ మారి ఉంది కృష్ణ పొరలో. అట్ట పోవాలి ఇట్ట ఈ రాయి ఇట్లా దిగు, ఈ రాయి దిగు. బలపాల రాళ్ళు ఇవే కదా కృష్ణ, పెద్ద బలపాల రాళ్ళు ఇవి. దీనిపై మనం పేరు కూడా రాసుకోవచ్చు అనుకుంటా. ఓయమ్మ చూడండి ఫ్రెండ్స్, కనీసం మట్టి అనేది లేదు కృష్ణ. ఇక్కడ ఎంత వరద వచ్చినా కూడా కొట్టుకొని పోదు చూడండి, మొత్తం రాళ్ళే. మామూలుగా మనం ఏరుల్లో చూస్తున్నాం కదా డ్యాముల్లో ఇసుక ఉంటుంది కదా, ఎక్కువ చూడండి రాయలసీమ రాళ్ళు, రత్నాలసీమ రాళ్ళు చూడండి. డిజైన్గా ఉన్నాయి చూడండి, ఇంత డైమండ్ అక్కడ. ఇదైతే వెరైటీగా ఉన్నది. ఎక్కడైతే ఏదో మిషన్తో కోసినట్టుగా ఉన్నాయి చూడండి, అంత డిజైన్ అంతా ఎవరో పలుగుతో చెక్కినట్టుగా ఉన్నాయి చూడండి లొకేషన్స్.
కృష్ణ ఏంది కృష్ణ వెరైటీగా ఉన్నది వాళ్ళు కృష్ణ. అసలు ఏంది ఇంత రాళ్ళు చూడండి, చాలా అందంగా ఉండగా. బా ఎంత వీడియో తీసినా సరిపోదు ఈ మల్లిమూరు డ్యామ్ని వివరించాలంటే. చూడండి రాళ్ళు పుట్టల్లో పొరలు ఎట్టున్నా చూసారా, కత్తూరు మారున్నది. హే కృష్ణ కుక్క ఉన్నది కృష్ణ పైన. కృష్ణ నీళ్ళున్నాయి ఇక్కడ. ఇదే కృష్ణ ఎర్రటి రాయి చూడ, మళ్ళీ రౌండ్ ఉన్నది రాయి కృష్ణది. ఇక్కడ వాటర్ ఫాల్స్ నీళ్ళు వస్తున్నాయి. బా కత్తులు మారున్నాయి స్వామి రాళ్ళు. ఒయ్యో చిన్న వాటర్ ఫాల్ ఉంది చూడండి. ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి దీంట్లో. కృష్ణ అడిగి పో కృష్ణ, అక్కడికి సందా నేను పోతా పట్టుకో. ఇక్కడికి ఎట్లా వస్తా కృష్ణ పైనుంచి కదా తట్రా ఇప్పటికో ఏడా ఉండవు. నన్ను ఏడు నుంచి కవర్ చేయి, ఏడు కవర్ చేయ, నేను వెళ్ళేదంతా కవర్ చేయి. మా సింహాద్రి సాహసాలు చేస్తున్నాడు. సాహసం అంటే సాహసము, ఏదో రాళ్ళల్లో గుట్టల్లో చెట్టుల్లో అంతా దిగుతున్నాడు. ఓ లెక్కని చెప్పాలనుకుంటే బాహుబలిలో ప్రభాస్ ఎలా విన్యాసం చేస్తున్నాడో అలా చేస్తున్నాడు మా సింహాద్రి. బాహుబలి బాహుబలికి మించిన యో సింహాద్రి. బాహుబలిలో ప్రభాస్ ఎలా అది నీ వేట, ఎక్కేసినాడు కొండ. నువ్వేలే ఆహా ఎలా రెడీ. Hey! Hey! ఓకే ఎంజాయ్ చేయ సింహాద్రి. బాహుబలిలో ప్రభాస్
భలే జారుగా రాళ్ళు. అమ్మో భద్రం భద్రం పొల్లని రాళ్ళు కొట్టుకుంటావు. అయ్యో రాలిపోతే ఇంకంతే కదా. అంతే మన తాత అయిపోతావు. అమ్మ నువ్వు కృష్ణ వెళ్తావు కృష్ణ, నువ్వు కూడా చెల్లు. వద్దు నాయన మాకు సాహసాలు వద్దు. అమ్మ ఎందుకంటే బాహుబలిలో హీరో ఒకడే, మా సింహాచలం బాహుబలి సింహాద్రిని. అక్కడ భలే కష్టం అనిపించింది నాకు. అలా జారుతా ఉంది, ఇంకా నీళ్ళు ఎక్కువ ఇంకా కష్టం. కరెక్టే కష్టపడాలి. సబ్స్క్రైబ్ చేయండి, నా కష్టాన్ని చూడండి. మిమ్మల్ని ఆనందపరిచే కోసం మేము ఎన్ని కష్టపడుతున్నాం. అప్పుడు నేను ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ మెయిన్. ఇంకా నీదే వీడియో మొత్తం ఉంటుంది రాళ్ళ వరకు, ఆ తెల్ల రాళ్ళ వరకు. బయలుదేరు. ఈ నీళ్ళు రాళ్ళు కదా కృష్ణ, ఆ సందులో వెళ్ళిపోతుంటాయి కృష్ణ. రాళ్ళ సందు ఉంది కదా, అది చూద్దాం. రాళ్ళు అక్కడ చూద్దాం పదా, అక్కడ వస్తున్నాయి కదా. డ్యామ్ గేట్ ఉంది కదా, గేట్ కింద వెళ్ళి రాళ్ళు కింద సందు ఉంటుంది కృష్ణ, కొంచెం లోడ్ ఉంటుంది. అదే చూడు, ఇంత కింద నీళ్ళు వస్తున్నాయి కూడా కనీసం డ్యామ్ చెక్కు చదవలేదు. మీరు చూసారా, ఇంత కింద చూడండి, కొంచెం డ్యామేజ్ అయినా కూడా నీళ్ళు చూడండి. ఈ నీళ్ళు ఎక్కడ పోతుంది ఈ ప్రశ్న అదే కదా కృష్ణ. ఇప్పుడు చూడు, ఇప్పుడు కింద రాళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు వస్తున్నాయి. నీ ప్రశ్న ఆన్సర్ దొరుకుతుంది కదా, అప్పుడు అడిగావు కదా డ్యామ్ గురించి, దొరికింది కదా. ఇదే అలాగే దొరుకుతుంది కదా, ముందుకు పోయినా ఉంటే. మెల్లింగా రాళ్ళు మెల్లింగా పెద్ద బలపం దొరికింది. కానీ అక్కడ రాయి చూసినావా, అక్కడ ఉంది తెల్ల రాయి. అది ఎందుకు నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అర్థం చూడు, అక్కడ గుట్టపైన రాయి ఉన్నా చూడు. ఇట్లా చేపలు నువ్వు, అక్కడ నీళ్ళు వస్తున్నాయి. అక్కడ చేపలు ఎందుకు పట్టలేదు? చేపలు ఏం కనపడలేదు. ఆడ ఉన్నాయి చేపలు, ఆడ నేను చెప్పినాను కదా చేపలు ఉన్నాయి నీళ్ళలో. చిన్న చిన్న బలి పెట్టినా గ్యాలం పెద్ద చేప పెట్టినా, ఇంత పెద్ద చెప్పినా ఫస్ట్. అది దానికన్నా చిన్న చేపలు ఇవే, అవే పెద్ద చేపలు. ఇప్పుడు నీ డౌట్ ఏంది, ఈ నీళ్ళు ఆడిపోతున్నాయి కదా నీ ప్రశ్న ఏంది? ఇప్పుడు నీళ్ళు ఆడిపోతే ఇదే క్వశ్చన్ నీకు కావాలా? ఈ రాళ్ళ సందులు వెళ్ళి నీకు సమాధానం చూపిస్తా పదా, అట్నే పదా ముందు పదా. అరగంట కంప్లీట్ చేద్దాం రా వీడియో మొత్తం ఉంటుందా. నా ఫ్రెండ్కి ఒక డౌట్ వచ్చింది, ఈ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి అనేసి. నీళ్ళు ఎదుగుతా ఉండా, ఎక్కడ పోతున్నాయి నీళ్ళు అనేసి, కింద చూస్తానేసి. ఇవి చూస్తే మొత్తం రాళ్ళు కనిపిస్తాయి అక్కడి నుంచే. పైన అయితే ఏం నీళ్ళు బయట వచ్చే ఆనవాళ్ళు కూడా కనబడలేదు. నేను వెతకుతా ఉండా నీళ్ళు ఎక్కడ పోతాయనేసి. ఈ లోపల మా ఫ్రెండ్ ఒక రాయి చూపించాడు, రౌండ్గా ఉందనేసి. అది మీరు చూశారు చూడండి. ఇక్కడ ఏదో కృష్ణ నీళ్ళు చెమ్మ వస్తుంది చూడు కృష్ణ. అక్కడ చేపలు ఉన్నాయి కృష్ణ, లేవన్నాను చూడు. ఇందో చిన్న పిల్లలు ఉన్నాయి చూడు. అక్కడ నీళ్ళు చూడు, ఇక్కడ వస్తాను చూడు. ఇక్కడ చూడు, పైకి లేస్తా నీళ్ళు. ఇక్కడ ఓట వస్తుంది చూడు. ఫిల్టర్ అవుతున్నా నీళ్ళు ఫుల్. ఇక్కడ వస్తుంది నీళ్ళు ఉబ్బుతున్నది. ఇక్కడ నీళ్ళు ఉబ్బుతున్నాయి కృష్ణ. 2 ఆకులు వేస్తా చూడు, నీళ్ళు ఎట్టొస్తుంది తెలుసు కృష్ణ. అడిగావు కదా, ఇక్కడ చూడు నీళ్ళు ఆకులు వేస్తాను చూడు. పోతాయి ఆకులా, మళ్ళీ వేస్తా చూడు. చూడు ఏడ ఎంటర్ అవుతాయి నీళ్ళు. ఇక్కడ నుంచి పోతాయి నీళ్ళు. ఇప్పుడు నీళ్ళు ఆడిపోతాయి మనం చూద్దాం. చూడండి నీళ్ళు ఎట్లా వెళ్తున్నాయి చూడండి. అక్కడ స్టార్ట్ అయిన నీళ్ళు అట్లా కింద రాళ్ళ కింద నుంచి అట్లా వచ్చి సొరంగంలాగా ఇక్కడికి వస్తాను చూడండి నీళ్ళు. ఇదిగోండి ఇట్లా ఇక్కడ వచ్చి ఇక్కడ కనిపించిన నీళ్ళు కొంచెం ఇంకా కొంచెం ముందర ఉన్నాయి నీళ్ళు. మా ఫ్రెండ్ చూపించాడు. ఆడున్నాయి కృష్ణ, ఆడొచ్చినాయా. ఇక్కడ కూడా చూడండి నీళ్ళు ఎట్లా వెళ్తున్నాయి చూడొచ్చు మీరు వీడియోలో స్పష్టంగా. కొంచెం ఆకులు వేసారు కానీ చూడండి, ఆ రాళ్ళ సందులు వచ్చే నీళ్ళు అక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా వెళ్తున్నాయి చూడండి నీళ్ళు.
మా ఫ్రెండ్ కనిపెట్టేశాడు నీళ్ళు ఎక్కడ వస్తాయనేసి. కనిపించేసినావా బా కృష్ణారెడ్డి? ఆకులు వస్తాయన్నా చూడండి, చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి మధ్యలో. అక్కడ ఏమున్నాయంటన్నా? ఇక్కడ వస్తున్నాయా? మనం డ్యామ్ అండి ఫ్రెండ్స్. ఇదే దొడ్లమిట్ట మల్లెమడుగు రిజర్వాయర్. చూడండి, కన్నులారా వీక్షించండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రాళ్ళల్లో ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుందో మీకు కూడా తెలుసు. ఒక సాహసమే మేము చేసాము ఇక్కడ. ఈ రాళ్ళలో నడుస్తుంటే కూడా మాకు దేవుడైతే దగ్గరే మాకు కనిపించాడు. మాకు ఈ రాళ్ళు నడుస్తూ ఉంటే కృష్ణ రాతి పొరలు చూడారు. మట్టి ఇక్కడ కనిపిస్తుంది. మట్టి కృష్ణ ఎక్కడ మట్టి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ డ్యామ్ నుంచి వచ్చేకలికి అది నిల్చుకో 2 గ్యాప్లో. నిల్చుకోమని చెప్పినారు, దాన్ని పెరకమని చెప్పలే నీకు. ఓకే ఓకే ఓకే. ఎక్కడ నసాకు తగిలేసింది కింద. నస వస్తుంది కాలు కింద. ఇది నసాకు ఇక్కడ తగిలేసింది. అబ్బా నవ్వగానే. ఎన్ని 3 వేసినాయా? ఇంకోసారి అయ్యా చూద్దామా? దా ఓ కృష్ణ వెయ్యి చూద్దాం. రాళ్ళు పని వేస్తుంది పట్టు వెయ్యి. 1 2 3 ఒకటి బుడుక్కనింది. దాన్ని నేను వేస్తున్నాను కదా. 2 నేను వేస్తాను. 3 4 ఎగిరిస్తా. డబ్బులా కంట్లో చెమట కారిపోతుంది. ఐఎమ్ రెడీ. రెడీ. 1 2 3. సింగిల్ నెంబర్ ఇది, లక్కీ నెంబర్ లాగా ఉంది. మొఖం కూడా అయిపోతాయో ఒకసారి వెనక ఉన్నాయి. పోయి ఓకే సక్సెస్ బా. ఇది 3 పడింది. ఓకే డన్. కృష్ణ సాధించాడు. ఇక్కడ కూర్చో కృష్ణ. ఏడ కూర్చోమంటావా? మన ఆటో వాళ్ళు
పట్టుకో. ఏదైనా అన్నం గిన్నె వచ్చింటే వచ్చింటే నాకు తెలిసి గ్యారంటీ కాదు. ఇంటికి పోయి క్యారెట్ కట్టుకొచ్చేది అన్నం. ఇక్కడ తూరింగ తీస్తాను, నీసు వెళ్ళిన పారిపోయింది. దాటి వచ్చింది ఏంది తూరింగ తూనీగా తూరింగ. తూరీ కాదు తూనీగా. మేము తూరీగా అంటాం దీన్ని. తూరీ కాదు తూనీ. మేము తూరీగా అంటాం దీన్ని. ఏడ వీడియోలో కనబడలేదు తూరిగిది. ఏడున్నావే తల్లి? ఊర్లేసి ఉంటారులే కృష్ణ. దా 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 దా. కమ్ 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 వెల్కమ్ పలికన్. బా రాళ్ళు కత్తులు మారున్నాయి కృష్ణ. అన్నీ రాత్రి కూడా అవే. వీడియోలో పడట్లే ఇవి. చూడ ఏడుకున్నాయి దండిగా. మనం డ్యామ్ అవతల భాగం చూసాం కదా, యువతల భాగం చూడండి ఫ్రెండ్స్. ఇదే మల్లెమడుగు రిజర్వాయర్. కట్ట మీద కట్ట కట్టినా చూడండి. మన ఫ్రెండ్ ఒక రాయి తెస్తున్నాడు, మంచి రాయి. మనకి వెరైటీ చూపించడానికి కోసం ఆ రాయి ఎట్లుంటుందో చూద్దాము. ఏదైనా వెరైటీ దగ్గర చూపిస్తాడు. పెద్ద చేపలు తగులుకోవానా? అదే కదా, తనుకొని వెళ్ళిపోయేది రిటర్న్. అదే వస్తాను పెద్దది. ఇరవై 28 అదే నిన్న 27 సండే, మండే 28. నేను చెప్పింది అదే కదా. ఈరోజు అనగా సోమవారం జూలై 28, 2025. చూశారు కదా ఫ్రెండ్స్, డ్యాము పై నుంచి అవతలకి వెళ్ళి అవతల పక్క చూసుకొని డ్యామ్ ఎగువ భాగాన గేట్లు మొత్తం అక్కడ రాళ్ళు పచ్చికలు మొత్తం చూపించాం కదా డ్యామ్ మొత్తం విధంగా. అలాగే కింది భాగంకి వచ్చాము. ఈ కింది భాగము ఆ నీళ్ళు లైట్గా కొంచెం వస్తున్నాయి కదా, అవి ఎంత దూరం వస్తే అంత దూరం వచ్చి నడుచుకుంటూ వచ్చి చూశారు కదా, ఇక్కడ వరకు వచ్చున్నాయి. మళ్ళీ ఎక్కడి నుంచి నీళ్ళు కనిపించవు. మాకు అంతవరకు అయితే వీడియో తీయగలిగినాము, ఎందుకంటే చీకటి అయిపోతుంది కాబట్టి. నీళ్ళు ఎక్కువ ఆగినాయి. మళ్ళీ ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే మనకు తెలియదు. తీయాలంటే ఇంకో 1 డే పెట్టడం ఉన్నది. మీరు ప్రస్తుతానికి అయితే అంత సాహసం చేయలేము. నీళ్ళు లేదండి, ఇంకోసేపు టైం ఉంటే తీస్తాము. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ ఎవరో స్నానం చేసుకుంటున్నారు చూడండి. స్నానము చేపలు పట్టుకున్నారు వాళ్ళే, మత్స్యకారులు అనుకుంటా. మా ఊరు కృష్ణ నిలుచుకొని చూస్తున్నాడు. పిలిచాను, ఇంకా వచ్చేస్తాడు. ఇంకా వస్తే బయలుదేరేస్తాము. అది రాళ్ళలో మాత్రం చాలా మేము వెనకాల ఫుల్ టైర్డ్ అయిపోయినాం. రాళ్ళు నడిచి మామూలు రోడ్లే నడవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయినా ఒక పక్క ఎండ, బట్టలు ఎక్కి దిగి. మీరు చూసారు కదా, కనీసం 4 కిలోమీటర్లు జర్నీ చేసి ఉంటాం. 5 పైన ఉంటుంది జర్నీ చేసి చివరికి ఇక్కడ వరకు వచ్చాము. ఇంకా బయలుదేరేస్తాం ఫ్రెండ్స్. చూడండి, వీడియో కొంచెం ఉన్నది, కొంచెం డ్యామ్ ముందు కొంచెం ముందుకు వెళ్ళి తీస్తాము. అక్కడ కొంచెం వీడియో చూడండి. అబ్బా, గుచ్చుకున్నాయి ముళ్ళు.
ఏం తీసిరేస్తావి? రాయిని నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడు ఇది ఒక ప్రైజ్ అనమాట. వేసి ఎంత మిగతావని షార్ట్ ఫోటో 10 కిలోలు గుండెలు. ఇప్పుడు ఇస్తారు అదన్నా. ఓ 30 అడుగులు వేసినావు కదా చెప్పా. ఇదే మల్లెమడుగు డ్యామ్ దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మల్లెమడుగు ముఖ చిత్రం. ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు సపోర్టింగ్ ఉంటుంది. అలా బెల్ సింబల్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఫ్రెండ్స్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవండి. చాలా వరకు బాటిల్ పగిలి ఉన్నాయి, చాలా వరకు చూసుకొని నడవండి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. అబ్బా ప్రాణం వచ్చింది స్వామి, నీళ్ళు తాగగలిగా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్లు సింహ అండ్ కిట్టు. ఇంత వీడియో ఓపిక చూసినందుకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ, నమో నమః.